चलिए अब खबरों को तफसील से जानेंगे। टीआरएस पार्टी में दीगर पार्टियों के लीडरों ने शमूलियत इख्तियार कर ली है। पार्टी लीडर टी हरीश राव ने इनका खैर मकदम किया है। हरीश राव ने कांग्रेस और तेलुगु देशम और टीजेएस इत्तेहाद को मौका परस्त सियासत करार दिया और उन्होंने कहा कि तेलंगाना के मुखालिफ पार्टियां अपने सियासी मुफाद और इख्तिदार की लालच के लिए तेलंगाना के मुफादात को दिल्ली में और आंध्रा लीडरों के पास गिरवी रखने का इल्जाम लगाया। ఢిల్లీ పెత్తనం ఈ తెలుగు వారిపై చెల్లదు అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది. పెడితే ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు పోయి ఆ ఢిల్లీకి ఇలా గులాంగిరి చేసేటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ గారి దగ్గర మోకరిల్లినటువంటి పరిస్థితి ఇలా తెలుగుదేశం పార్టీ. అంటే ఆ పార్టీ బేసిక్గా పుట్టిన సిద్ధాంతాన్నే తుంగలో దొక్కి ఇవాళ ఢిల్లీకి గులాంగిరి చేయడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పోయిండ్రు. ఏ తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమంలో పుట్టినటువంటి టీజేఎస్ పార్టీ పోయి ఇలా తెలంగాణ ద్రోహి, తెలంగాణకు అడుగడుగున అడ్డుపడ్డటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ అభివృద్ధికి ప్రతిరోజు అడ్డుకుంటున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ దగ్గర పోయి ఇవాళ మోక నిలుతా ఉన్నాడు కోదండరామ్ గారు. అంటే ఈ ఒకరేమో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తుంగలో దొక్కితే ఇంకొక ఆయన్నేమో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర నాయకత్వం ముందు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వీళ్ళకి సిద్ధాంతాలు లేవు. అధికారం కాపాడుకోవడం కోసం ఒక ఆయన, 4 సీట్లు వస్తే చాలని ఇంకొక ఆయన సిద్ధాంతాలని పక్కకు పెట్టి అవకాశవాద రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సంక్షేమం కావాలంటే టీఆర్ఎస్కు, సంక్షోభ ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్కు. అందువల్ల ఆ ప్రజలు క్లారిటీతో ఉన్నది కనుకనే ఇవాళ 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది.